నార్మల్‌గా హౌస్ లోన్ అనేది 5 టు స్టార్ట్ అయ్యి అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది కదా! మనం ఎంత పీరియడ్ పెట్టుకుంటే బెస్ట్ అంటారు? అంటే డిపెండ్ ఆన్ ది అవర్ పేయింగ్ కెపాసిటీ అండి. నే నా వరకు నేను సజెస్ట్ చేయమంటే మీరు కొంచెం లాంగ్ టర్మే ఎంచుకోమంటాను. ఎందుకంటే 20 ఇయర్స్ మనం అలా ఎంచుకుంటే ఈఎంఐ అనేది మనకు చిన్నగా వస్తుంది. ఈఎంఐ సాఫీగా జరిగిపోతుంది. ఇక్కడ 20 ఇయర్స్ పెట్టాము మనం 20 ఇయర్స్ వరకు అక్కడ బ్యాండామనే ఒక అది ఫీలింగు పక్కన పెడితే దాన్ని తొలగించడానికి మనకు పార్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఈ పార్ట్ పేమెంట్ చేయడం వల్ల ఏందంటే మన టెన్యూర్ కాస్త ముందుకొచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇన్‌కమ్ టాక్స్ అవైల్ చేసుకోవచ్చు. ఈఎంఐ సాఫీగా జరుగుతుంది. పార్ట్ పేమెంట్ చేయడం వల్ల మన టార్గెట్‌లో మనం లోన్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఎంత సార్ ఈ మినిమమ్ ఎంత కట్టొచ్చు పార్ట్ పేమెంట్ అనేది? మినిమమ్, మాక్సిమం అంటూ లిమిట్ లేదండి. అండ్ ఈ చార్జెస్ ఎలాంటివి లేవు. ప్లస్ పే చేయడంలో కూడా మనకు లిమిటెడ్ కూడా ఏం లేదు. 10,000 మీ దగ్గర ఆ రోజు సర్ప్లస్ అమౌంట్ ఉందంటే 10,000 కట్టేయండి. 5,00,000 ఉన్నాయంటే 5,00,000 కట్టేయండి. ఆ రోజున్న అవుట్‌స్టాండింగ్ ప్రిన్సిపల్ నుంచి స్ట్రెయిట్ అవే తీసేస్తారు. బ్యాలెన్సింగ్ రెస్ట్ అమౌంట్ మీద మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు టెన్యూర్ దాని అకార్డింగ్ తగ్గించేస్తారు. ఇక్కడ టెన్యూర్ అనే కాదు, మనం ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు. మనం పే చేసిన అమౌంట్‌కు నేను ఒక సపోజ్ ఒక 50,000 ఈఎంఐ కడుతున్నాను. ఒక 10,00,000 కట్టేశాను. 10,00,000 గాను నా ఈఎంఐ తగ్గించండి అంటే కూడా దట్ ఆప్షన్ ఆల్సో అవైలబుల్. ఓకే. ఏది బెనిఫిట్ సార్ ఎక్కువగా మనం లాభం? ఈఎంఐ మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఈఎంఐని అలాగే సాగనిస్తూ టెన్యూర్ ముందు క్లోజ్ చేసేసి లోన్ తొందర క్లోజ్ అయిపోతుంది కాబట్టి సెకండ్ వన్ వాళ్ళు ఇచ్చే ఆప్షను టెన్యూర్ అనేది బై డిఫాల్ట్ అవుతుంది. అది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్.